తెలంగాణలో ప్రాజెక్టుల పూర్తికి సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా గోదావరి బేసిన్లోని 6 ప్రధాన ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందించేలా కార్యాచరణ రూపొందించనున్నారు. అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తేవాలని యోచిస్తున్నారు సీఎం రేవంత్. గోదావరి బేసిన్తో పాటు కృష్ణా బేసిన్లోనూ అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాల గురించి ఇరిగేషన్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత తొందరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి బేసిన్లోని నీలంవాగు, పింపురి ప్రాజెక్ట్, పాలెంవాగు, మత్తడివాగు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి పనులు పూర్తి చేసేందుకు దాదాపు 241 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. అవి పూర్తయితే దాదాపు 48,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇరిగేషన్ విభాగం చెబుతోంది. వచ్చే ఏడాది 2025 మార్చి కల్లా 100కు 100% పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. నీలంవాగు ద్వారా మంచిర్యాల జిల్లా పింప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిర్మల్ జిల్లా, పాలెంవాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నీరు అందనుంది. మత్తడివాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది.